ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. సర్వాధికారియు సర్వోన్నతుడును మహోన్నతుడైన మన మంచి కాపరి, ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము దినవృత్తాంతాల మొదటి గ్రంథము 12వ అధ్యాయం 18వ వచనము. నీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాగ్దానపూర్వకమైన శుభవచనాన్ని మనం గమనించినట్లయితే, సమాధానము కలుగునుగాక అని 2 సార్లు పలుకుతూ చెప్పబడిన మాటని మనం గమనిస్తున్నాం. సమాధానము కలుగునుగాక అనే మాటలో ఎంతో గొప్ప ఆశీర్వాదం దాచబడి ఉన్నదన్నది వాస్తవం. ఒకరి జీవితంలో సమాధానం లేకపోతే వారి జీవితాలు ఏ రీతిగా కూడా ఆశీర్వాదకరంగా ఉండలేవు. సమాధానం లేని వ్యక్తి ఆశీర్వదించబడలేడు. నెమ్మదిగా, సమాధానంగా, క్షేమంగా, శాంతిగా జీవించలేడు. కలవరముతోనూ, దుఃఖముతోనూ, వేదనతోనూ, వ్యాధులతోనూ బ్రతుకుతూ ఉంటాడు. సమాధానము లేని కుటుంబాలు వర్ధిల్లవు. సమాధానము లేని ఏదీ కూడా పైకి రాలేదు. సమాధానం లేని జీవితాలు ఎల్లప్పుడూ కూడాను ద్వేషముతోనూ, ఈర్ష్యతోనూ, నరహత్య స్వభావముతోనూ, తిరుగుబాటు స్వభావంతోనూ, వివాదాస్పదమైన పరిస్థితుల్లోనూ కొట్టుమిట్టాడుతూ ఎంతో కలవరం చెందుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి అసమాధానకరమైన జీవితము నుండి మనల్ని విడిపించాలని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చారు. సమాధాన సువార్తను ప్రకటించి మన పాప శిక్షను, మన కలవరమును, మన దుఃఖమును కొట్టివేయడానికి మన సమాధానార్థమైన శిక్ష తాను మీద వేసుకొని కల్వరి శిలువలో దేవునికి మానవునికి సమాధానము కలిగించి సమాధానకర్త అయిన పరిశుద్ధాత్మను మన మీద కుమ్మరించి సమాధాన సువార్త తన సేవకులకు అందించి సమాధాన పరిచర్యను వారికి ఇచ్చి ఉండగా, ఇదంతయు చేసిన కారణం మనము సమాధానంగా బ్రతకవలనని. ఒకరితో ఒకరు సమాధానం, కుటుంబముతో సమాధానం, సంఘముతో సమాధానం, సేవకులతో సమాధానం, దేవునితో సమాధానం, ఈ రీతిగా ప్రతి ఒక్కరితో అన్ని దిక్కుల సమాధానం కలిగి జీవించాలి. లేఖనం చెబుతుంది, శక్యమైనంత మట్టుకు అందరితోనూ సమాధానమును పవిత్రతయు కలిగి జీవించుటకు ప్రయత్నించమని. కనుక ప్రతి వారు కూడా సమాధానకరమైన జీవితం కొరకే ప్రయత్నించాలి తప్ప మరి దేని కొరకు ప్రయత్నించకూడదు. సమాధానపరచువారు దేవుని కుమారులు అనబడుదురని, పరలోక రాజ్యం వారిదని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ప్రియ సహోదరుడా, కలవరాలు రేపేవాడిగా, దుఃఖమును కలిగించేవారిగా, ఇతరులకు బాధ కలిగించేవారిగా, ఎప్పుడు చూసినా ఇతరులను విమర్శించుచు, ఇతరులలో తప్పు పట్టుకుంటూ, ఇతరులకు దుఃఖమును, వేదనను కలిగించేవారిగా ఉంటే అది ఎంత మాత్రం మంచిది కాదన్న సంగతి గుర్తించి దేవునికి అప్పగించుకుని సమాధానంతో నింపబడండి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, సమాధానాధిపతి షాలేము రాజా, మీకు స్తోత్రాలు. బిడ్డలందరినీ బలపరచండి. వారికి ఉన్న సమాధానం కొట్టివేయండి. కలవరం, దుఃఖం కొట్టివేయండి. సమాధానంతో, నెమ్మదితో కుటుంబాలను అలంకరించండి. పిల్లల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో, స్నేహితుల మధ్యలో, బంధువుల మధ్యలో, సంఘములో, వెలుపటి వారి యొద్ద సమాధానమును కాపాడుకుంటూ మంచి మనస్సాక్షితో సాగిపోయి దీవించబట్టుకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.